Hello everyone, welcome back to the Explain series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. So today we are going to discuss about the another important article called ASEAN as the central pillar of India's ActEast policy. Okay, so to this topic we are going to discuss the ఇంపార్టెంట్ ఏషియన్. ఓకే, సో ఏషియన్ అంటే ఏంటి, సో దాని గురించి వివరాలు మనం మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాము. అట్లాగే వాట్ ఈజ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, సో యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. అట్లాగే సో ప్రీవియస్ పాలసీ అయినటువంటి లుక్ ఈస్ట్ పాలసీకి ఇది ఏ విధంగా మనకి చేంజెస్ అనేవి తీసుకొచ్చారు అనేది కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us get into the details without any delay. So coming to the context of this particular article, okay, so the article is talking about the 20th ASEAN Indian Summit in Jakarta. Okay, so we are not directly talking about the ASEAN Summit, we are talking about the Indo-ASEAN Summit. Okay, that is the 20th Asian Indian Summit in Jakarta. So Jakarta ekkada undama, so Jakarta is the once upon a time it was the capital city of Indonesia. Okay, so Jakarta is the once capital of Indonesia. So please comment in the comment section what is the capital city of Indonesia right now. So what is the capital city of Indonesia? So please comment in the comment section. So in this 20th Asian Indian Summit, so that was held in the Jakarta, the Indian Prime Minister Narendra Modi said that the ASEAN is the central pillar of India's Act East policy. Okay, so Narendra Modi himself said that the ASEAN is one of the successful regional groupings of the world. So this ASEAN is the central pillar of India's Act East policy and India is fully supporting this group towards the centrality. So 100% okay, దాదాపుగా ప్రతి కోణంలో కూడా మనం so we are supporting, our India's support is fully there on the ASEAN group and we are outlooking for the Indo-Pacific region also. Especially we are supporting this ASEAN group and we will also in future we are going to support the regions of the ఇండో-పసిఫిక్ రీజన్. ఓకే, సో ఇండో-పసిఫిక్ ప్రాంతం మొత్తం కూడా మేము సపోర్ట్ చేస్తాము. సో మా యొక్క సమగ్ర సపోర్ట్ అనేది పూర్తిగా సంపూర్ణ సపోర్ట్ అనేది ఉంటుంది అని చెప్పి సో నరేంద్ర మోడీ సెడ్ ఇన్ ద 20th ఏషియన్ సమిట్. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఏంటి, ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూద్దాం. సో లెట్ us get into the complete details of it. So before moving to that, so I have a small announcement from our institute. So let me do that. సో అవర్ ఇన్స్టిట్యూట్ సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్. సో మా సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ నుంచి ఒక యూపీఎస్సీ ప్రోగ్రామ్ అయితే ఉందమ్మా, ఆల్రెడీ 1 year నుంచి మనకు నడుస్తుంది. సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ గివింగ్ యూపీఎస్సీ కోచింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద 2024. సో 2024లో ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ కింద మనకి ఈ యొక్క జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ అంటే, సో మనం ఇక్కడ లైఫ్ టైం యాక్సెస్ అనేది ఈ యొక్క కోర్స్కి ఇస్తున్నాము. సో వన్స్ ఎవరైనా సరే ఒక్కసారి జీరో టు జెనిత్కి ఎన్రోల్ అయితే సో లైఫ్ టైం వీఆర్ ప్రొవైడింగ్ ద యాక్సెస్ టు ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఆల్ ద వీడియోస్, ఆల్ ద పీడిఎఫ్స్ రిగార్డింగ్ ద జీరో టు జెనిత్. ఓకే, సో అన్నిటి కూడా మనకి 29,999 రూపాయలకి మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆఫర్ దాదాపుగా ఎప్పుడు దాకా ఉందమ్మా, సెప్టెంబర్ 15 వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది ఉంటుంది. సో తర్వాత ఆఫర్ ప్రైస్ అనేది మారచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్స్ హైలైట్స్లోకి వెళ్తే సో ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్లీ కవరింగ్ ద ఎంటైర్ సిలబస్. సో ప్రతి సిలబస్ ఒక ఇంపార్టెంట్ హైలైట్ టాపిక్స్ అన్నీ కూడా మేము కవర్ చేస్తాము. సో వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ సిలబస్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్. వీఆర్ గివింగ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద పీడిఎఫ్ నోట్స్. ఓకే, సో వన్ స్టాప్ సొల్యూషన్ కింద మనం పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ ద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇన్ దిస్ జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అట్లాగే సో వీఆర్ గివింగ్ ద స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీ డే మన ఇన్స్టిట్యూట్ వారు ఏం చేస్తున్నారు, సో వీఆర్ మేకింగ్ ద ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ ఇన్ ద యూట్యూబ్, వీఆర్ మేకింగ్ ద డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, సో వీఆర్ గివింగ్ ద హిందూ అనాలిసిస్ ఇన్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా సో మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. ఓకే, సో వీఆర్ గివింగ్ ద స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. అట్లాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో అట్లాగే మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కూడా ఎంసీక్యూస్ అనేవి కూడా మనకి సో యూట్యూబ్లో ఉండటం అయితే జరుగుతుంది. సో ఒకసారి చూడండి అవి. ఓకే, అట్లాగే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఆర్ టేకింగ్ ద సబ్స్క్రిప్షన్ ఆఫ్ జీరో టు జెనిత్. ఓకే, సో ఎవరైతే ఒకసారి పే చేయలేని వాళ్ళు ఉంటారో సో అట్లాంటి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వారీస్ రిలేటెడ్ టు జీరో టు జెనిత్. ఓకే, ఈ యొక్క జీరో టు జెనిత్ ప్రోగ్రామ్కి ఏమైనా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ
ఏమైనా కావాలనుకుంటే సో ప్లీజ్ కాంటాక్ట్ టు మై నంబర్ 789-3271-867. సో ఈ నెంబర్ నాకు కాల్ చేయండి ఆర్ యూ కెన్ మెసేజ్ మీ. సో ఇఫ్ ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాంట్ టు జాయిన్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్, సో ఐ విల్ టాక్ టు దెమ్ అండ్ రిగార్డింగ్ ద సో వాళ్ళకి ఏమైనా క్వైరీస్ ఉంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే సో ఐ విల్ అడ్రస్ కంప్లీట్లీ బిఫోర్ టేకింగ్ ద కోర్స్ అనమాట. ఓకేనా. సో ఇంకా మీకు ఇన్స్టిట్యూట్ కాల్ చేయాలన్న డౌట్స్ ఉంటే సో ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ అడ్మిషన్ ఇంటు ద జీరో టు జెనిత్ ఆల్సో. ఓకే. సో దట్స్ ఆల్ రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. సో వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అమ్మ, దయచేసి యూటిలైజ్ చేసుకోండి. సో నో అదర్ ఇన్స్టిట్యూట్స్ విల్ గివ్ దిస్ మచ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ క్లాసెస్. ఓకే. సో మనకి లైవ్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో లైవ్ క్లాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ యువర్ డైలెక్ట్. ఓకే. సో మీ యొక్క ఫర్దర్ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ప్లీజ్ ట్రై టు ఒకసారి మన బ్రోచర్ని చూడండి. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఫర్ ద అడ్మిషన్స్. ఓకే. సో లెట్ మీ అబ్రివేట్ దిస్ ఏషియాన్. ఓకే. సో ఏషియాన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఏషియాన్ ఈజ్ నథింగ్ బట్ ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్. ఓకే. సో ప్లీజ్ లెట్ మీ రైట్ దిస్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ nations. Okay, so this was the group, actually one of the topmost regional group in the world. Okay, so it is the very very successful group in the Asia after the European Union, and it was established on the year of August 8 1967 with the 5 letters. Okay, so ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1967 ఆగస్ట్ 8న సో ఒక 5 లీటర్ల ముందుకు రావడం జరిగింది. సో ద ఫారెన్ మినిస్టర్స్ ఆఫ్ ఇండోనేషియా, Malaysia, Philippines, Singapore and Thailand so came together in the Bangkok to form the ASEAN. So idea was given by these 5 foreign ministers to form this Asian group in the year of 1967. Okay, so they documented the particular meeting. So it was signed by the entire foreign ministers of this particular 5 nations and they came with a declaration called ASEAN Declaration. Okay, so ఈ మొత్తం తీర్మానాన్ని ఏషియన్ డిక్లరేషన్ కింద మనం చెప్తాము. సో ఓవర్ ద నెక్స్ట్ 5 decades if you take the 5 other countries were joined in the ASEAN group. Right now we have almost all as 10 countries that were in the ASEAN group. Okay, ప్రస్తుతం మనకి ఎంతమంది ఉన్నారమ్మా? We have almost all 10 countries in the ASEAN group and out of these 5 countries were joined after the 1967 declaration, whereas the founding countries were almost 5 countries. Okay, so founding countries మనం తీసుకున్నట్టయితే we have the Indonesia, Malaysia, Philippines, Singapore and Thailand. So these were the founding members of the ASEAN, whereas after this there are countries like, so after this there was a other additional members were joined. Okay, so let me write this. So there will be the Myanmar. So Myanmar added, after that Laos, Vietnam, Cambodia and Brunei. Okay, so these were the 10 countries that was added after the ASEAN declaration. So what is this ASEAN declaration? Okay, ASEAN declaration అంటే ఏంటి? So ASEAN declaration especially conveyed the aspiration of future regional cooperation. As I told you, the ASEAN is nothing but a very very important regional cooperation summit. Okay, so this is especially working for the progression of the entire Southeast Asian nations. Okay, so మొత్తం Southeast Asian nations యొక్క పురోగతి కోసం అట్లాగే డెవలప్మెంట్ కోసం సో ఇది ఎంతగానో కృషి చేసింది. ఓకే, సో almost all since 5 decades this ASEAN is worth for its program of entire development of Southeast Asian nations. Okay, so coming to the cultural cooperations, especially the cooperation related to the culture, economic values, social impact, technical issues, education and all other fields were completely discussed and cooperated within this particular Asian nations, and also they were promoting the regional peace and stability. Okay, so ఇవంతా కూడా మొత్తం ఈ సౌత్ ఈస్ట్ నేషన్స్ అన్నీ కూడా సో దే వర్ ఎస్పెషలీ మెయింటైనింగ్ సోషల్, కల్చరల్, టెక్నికల్, ఎడ్యుకేషనల్ అదర్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సో ఎప్పటికప్పుడు కోఆపరేట్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో దే వర్ ప్రమోటింగ్ ద రీజనల్ పీస్. ఓకే, సో ఆ యొక్క ప్రాంతీయ సుస్థిరత కోసం, ఓకే, శాంతి కోసం వాళ్ళు చాలా కృషి చేశారు. అండ్ ఆల్సో దే వర్ మెయింటైనింగ్ ద స్టెబిలిటీ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్ ఆఫ్ ద ఎంటైర్ పసిఫిక్ ఓషన్. ఓకే, సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని అట్లాగే వీళ్ళు చాలా వరకు అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళారు. ఓకే, సో వన్స్ అపాన్ టైమ్ యూ సీ సింగపూర్ అండ్ ఇండియా, సో బోత్ వేర్ ఎస్పెషలీ స్టార్టెడ్ యాజ్ ఎ వెరీ మచ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో రైట్ నౌ ద సింగపూర్, ఇఫ్ యూ సీ ద సింగపూర్ సిటీ ఇట్ విల్ బి వెరీ మచ్ వైబ్రెంట్. ఓకే, చూడడానికి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఈవెన్ లాస్ ఏంజల్స్ వోంట్ బి కంపారబుల్ విత్ ద సింగపూర్ సిటీ. ఓకే, సో అంత టెక్నికల్ డెవలప్మెంట్ అనేది ఏషియన్ కంట్రీస్లో జరిగింది. ఓకే, and they also adhering the principles of economic community. Okay, so they were also maintain the economic group like Asian Economic Community, and also they were maintain the cultural group called socio-cultural community in the Asian platform itself. Okay,
And coming to the United Nations Charter, so it was stipulated that association would be open for participation of all the states in the Southeast Asian region subscribing for its aims, principles and purposes. ఓకే, సో వీళ్ళక చార్టర్ అయితే కూడా డెవలప్ చేసుకున్నారు. సో ఎటువంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అని కూడా సో మెంబర్షిప్కి అర్హులుగా ఉంటారు. సో దే ఆర్ ఆల్వేస్ రెడీ టు బీ పార్టిసిపేట్ ఆఫ్ ద ఏషియన్ గ్రూప్. ఓకే, అండ్ ఆల్ ద ఎయిమ్స్, ఆల్ ద ప్రిన్సిపల్స్, ఆల్ ద పర్పసెస్ వుడ్ బి అప్హెల్డ్ బై ద పర్టికులర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఓకే, సో ఏ దేశం అయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంటాయో సో వాళ్ళు మెంబర్షిప్కి ఎప్పుడూ అర్హులుగానే ఉంటారు. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకోవడం ఇష్టపడుతున్నారో సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మేమైతే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నామో అవే ప్రిన్సిపల్స్, అవే ఎయిమ్స్ని, అవే పర్పస్ని కూడా వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ వాస్ ద చార్టర్ ఇన్ ద ఏషియన్. కమింగ్ టు ద యూనిటీ అండ్ ఇన్ సింబల్స్, సో ఏషియన్ టుడే హ్యాస్ ఎ యంతం. సో ఏషియన్ ప్రత్యేకంగా ఒక యంతం అనేది ఉంది, ఒక ఫ్లాగ్ అనేది ఉంది. అండ్ ఇట్ హ్యాస్ బై యాన్యువల్ సమ్మిట్స్, ఎస్పెషలీ ప్రతి 2 ఏళ్ళకి మనకి సో సమిట్, ఏషియన్ సమిట్ అనేది జరుగుతుందమ్మా విత్ ఏ రొటేటింగ్ చైర్మన్షిప్. ఓకే, ఈ 10 దేశాల మధ్య ఉన్నటువంటి ఒక చైర్మన్షిప్ని సో ప్రతి 2 ఏళ్ళకి ఒక్కొక్క దేశంకి ఇది రొటేషన్ బేసిస్గా మనకి సో చైర్మన్షిప్ అనేది నడుస్తుంది. ఓకే, అండ్ దే హ్యావ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోకస్ ఆఫ్ వన్ యూనిటీ. సో ఒక మొత్తం గ్రూప్ అంతా కూడా ఒక యూనిటీ మెయింటైన్ చేయడానికి సో దే హ్యావ్ ద అఫీషియల్ మోటో కాల్డ్ వన్ విజన్, వన్ ఐడెంటిటీ అండ్ వన్ కమ్యూనిటీ. సో చూడడానికి ఎంత బాగుంది చూడండి. సో వన్ విజన్, వన్ ఐడెంటిటీ అండ్ వన్ కమ్యూనిటీ. సో మొత్తం చూడడానికి మేము 10 దేశాలుగా ఉన్నప్పటికీ వీ హ్యావ్ ఓన్లీ వన్ విజన్, వీ హ్యావ్ ఓన్లీ వన్ ఐడెంటిటీ, దట్ ఈస్ వీఆర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండ్ వీ హ్యావ్ వన్ కమ్యూనిటీ. సో వీఆర్ ఆల్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ పీపుల్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ మోటోని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే, అట్లాగే ద మేజర్ పిల్లర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏషియన్ గ్రూప్. ఓకే, ఎస్పెషలీ రిగార్డింగ్ ద పొలిటికల్ సెక్యూరిటీ కమ్యూనిటీ. ఓకే, సో పొలిటికల్ సెక్యూరిటీ కమ్యూనిటీ కింద కూడా ఎకనామిక్ కమ్యూనిటీ కాకుండా పొలిటికల్ కమ్యూనిటీ కింద, సోషియో కల్చరల్ కమ్యూనిటీ కింద, అట్లాగే పొలిటికల్ సెక్యూరిటీ కమ్యూనిటీ కింద ఇది కూడా సో రూపుదిద్దుకుంటుంది. ఎట్లాగంటే సో జస్ట్ లైక్ యూరోపియన్ యూనియన్ ఎట్లాగైతే ఎకనామిక్ యూనియన్గా స్టార్ట్ అయిందో, ఓకే, సో పొలిటికల్ ఎంటిటీ కింద ఎట్లా మారిందో ఇవన్నీ కూడా అదేవిధంగా ఏషియన్ కూడా సో దే ఆర్ మెయింటైనింగ్ ద మేజర్ స్టాండర్డ్స్ రిగార్డింగ్ దేర్ గ్రూపింగ్. ఓకే, సో కమింగ్ టు ద ఏషియన్ గ్రూపింగ్, ఒకసారి మ్యాప్ చూసినట్టయితే ఓకే, సో దిస్ ఈస్ ద ఎంటైర్ మ్యాప్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఇఫ్ యు సీ ద కంట్రీస్ లైక్ ఫిలిప్పైన్స్, బ్రూనై, ఇండోనేషియా, వియట్నాం, కంబోడియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్. ఓకే, ఇవన్నీ దేశాలు కూడా మనకి ఏషియన్ గ్రూపింగ్లో ఉన్నాయి. సో ఏషియన్లో మనకి ఎంతమంది ఉన్నారమ్మా? దాదాపుగా 10 దేశాలు అనేవి ఏషియన్లో మెంబర్షిప్గా ఉన్నాయి. ఓకే, సో అట్లాగే నాన్ మెంబర్స్ కూడా ఉన్నారు. వీ హ్యావ్ నాన్ మెంబర్స్ అండ్ ఏషియన్ గ్రూప్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఏషియన్ +6. సో ఏషియన్ +6 అనేది ఉంది. సో దే హ్యావ్ అనదర్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ కాల్డ్ రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఆర్సీపీ అని చెప్తాము. ఓకే, సో దీనిలో ఆర్సీపీలో మనం ఇండియా కూడా మెంబర్గా ఉందన్నమాట. ఓకే, సో ఎవ్రీ వన్ షుడ్ రీడ్ ద మ్యాప్. సో ఏషియన్ గ్రూప్ యొక్క మ్యాప్స్, ఓకే, ఈ కంట్రీస్ యొక్క మ్యాప్స్ మీరు ఖచ్చితంగా స్టడీ చేయండి. సో దట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఓకే, సో యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఏషియన్ మ్యాప్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కమింగ్ టు ద ఇండియా అండ్ ఏషియన్ రిలేషన్స్. ఓకే, సో ఇండియా బికేమ్ ద strategic dialogue partner in the year of 1919. Okay, so even though India is not a member of ASEAN, so India is not a member of ASEAN, but India became the sectorial dialogue partner in the year of 1993. Okay, so 1993 నుంచి కూడా ఇండియా అనేది ఒక సెక్టోరల్ డైలాగ్ పార్ట్నర్ కింద మనకి 1992 నుంచి ఉందన్నమాట. అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995, ఓకే, సో ఇండియా బికేమ్ ద ఫుల్ టైమ్ డైలాగ్ పార్ట్నర్ ఇన్ ద 5th ఏషియన్ సమిట్ ఆఫ్ బ్యాంకాక్. ఓకే, సో 5th ఏషియన్ సమిట్ అనేది బ్యాంకాక్లో జరిగిందమ్మా. సో ఆ యొక్క సమిట్లో ఇండియా బికేమ్ ద ఫుల్ డైలాగ్ పార్ట్నర్. ఓకే, సో ఫుల్ డైలాగ్ పార్ట్నర్ కింద ఇండియా అనేది ఏషియాన్లో జాయిన్ అయింది. అండ్ ఇండియా బికేమ్ ద ఏషియన్ రీజనల్ ఫోరం మెంబర్ కింద కూడా, ఓకే, ఇండియా బికేమ్ ద ఏషియన్ రీజనల్ ఫోరం మెంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1996. ఓకే, సో 1996లో ఇండియా బికేమ్ ద ఏషియన్ రీజనల్ ఫోరం మెంబర్ కింద కూడా మనకి ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 ఆల్సో మార్క్డ్ యాజ్ ద 30th యానివర్సరీ ఫర్ ద ఏషియన్ ఇండియా డైలాగ్ రిలేషన్స్. ఓకే, సో 1993లో స్టార్ట్ చేసినటువంటి యొక్క ఇండియా ఏషియన్ రిలేషన్ అనేది ఓకే దాదాపుగా 30 వసంతాలు పూర్తి చేసుకుంది. సో దిస్ వాజ్ ద 2022 ఇయర్. ఓకే, సో 1992 కదమ్మా స్టార్ట్ అయింది. సో 2022 ఇస్ ద ఇయర్ మార్క్ ఇయర్. ఓకే, సో వీ సెలబ్రేటెడ్ 30th యానివర్సరీ బిట్వీన్ ద ఏషియన్ అండ్ ఇండియాస్ డైలాగ్ రిలేషన్ అండ్ 10th యానివర్సరీ విత్ ద ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ద ఏషియన్. ఓకే, సో
సో దాదాపుగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే మనకి 2012లో మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నాము ఏషియాన్ దగ్గర నుంచి. సో అక్కడి నుంచి దాదాపుగా 2022కి మనకి సో 10 ఇయర్స్ అనేది మనం సెలబ్రేట్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్ మనం. ఓకే, అట్లాగే సో ఇండియా ప్లస్ ఏషియాన్ స్టార్టెడ్ హోల్డింగ్ సమిట్స్ టుగెదర్ ఇన్ ద 2002. 2002 నుంచి అంటే 2002 నుంచి మనం ఏం చేస్తాం, సో వీ స్టార్టెడ్ టేకింగ్ ద సమిట్స్ టుగెదర్. ఓకే, సో ఏషియాన్ సమిట్తో పాటు ఇండో ఏషియన్ సమిట్ అనేది కూడా ఎప్పుడైతే మనకి ఏషియన్ సమిట్ అవుతుందో సో ఆ ఇయర్ మనం ఇండో ఏషియన్ సమిట్ అనేది కూడా మనం జరుపుకుంటున్నాము. ఓకే, సో కమింగ్ టు ద ట్రేడ్ విత్ ద ఏషియన్ కంట్రీస్. సో ఇన్ 2010 ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఏషియన్. సో 2010లో మనకి సో దెర్ వాజ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ఏషియాన్కి ఇండియాకి మధ్య. సో 2019లో ఆర్సీపీ అనేది నుంచి దాన్ని బయటకు వచ్చింది. ఓకే, సో ఇండియా కేమ్ అవుట్ ఫ్రమ్ ద రీజనల్ కాంపరెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ విచ్ ఈస్ హ్యావింగ్ 16 కంట్రీస్. ఓకే, సో ఏషియన్ ప్లస్ 6 అంటాం దీన్ని. సో దాని నుంచి బయటికి రావడం జరిగింది. మళ్ళీ తర్వాత ఏమైందంటే సో ఇండియా వాంట్స్ టు రీకన్సిడర్ దిస్ నెగోషియేషన్స్ అండ్ టు వాంట్ టు జాయిన్ ఆర్సీపీ. సో ఆర్సీపీలో మళ్ళీ జాయిన్ అవ్వాలని చెప్పి ప్రయత్నం అయితే చేసింది, బట్ సఫలీకృతం అయితే కాలేదు. ఓకే, సో ఇన్ ద పాస్ట్ 8 years ట్రేడ్ హ్యాస్ బీన్ గ్రోన్ ఇన్ ఎనార్మస్ వే. ఓకే, బ్యారింగ్ పాండమిక్ ఇయర్స్. ఓకే, సో మన కోవిడ్ టైంలో మాత్రమే మనకు కొంచెం ఇబ్బందులు అయితే పడ్డాం కానీ సో రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ సిన్స్ ద 8 years ఆఫ్ టైం సో ఇండియా అండ్ ఏషియన్ గ్రోస్ వెరీ ప్రాస్పరేటివ్లీ. చాలా ఎక్కువ మొత్తంలో మనకి ట్రేడ్లో మనకి బెనిఫిట్ అయితే జరిగింది. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ఏషియన్ ప్లస్ 6 గ్రూపింగ్. ఓకే, సో ఇండియా ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏషియన్ ప్లస్ 6 గ్రూపింగ్. ఓకే, విచ్ ఇంక్లూడ్స్ చైనా, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఓకే, సో ఏషియన్ ప్లస్ 6 అనేటువంటి గ్రూప్లో సో మనం సభ్యులుగా ఉన్నాము. అట్లాగే ఏషియన్ రీజనల్ ఫోరంలో కూడా మనం సభ్యులుగా ఉన్నాము. అట్లాగే ఏషియన్ ప్లస్ 3 అనేటువంటి ఒక సమిట్ ఉంది. సో ఏషియన్ ప్లస్ 3 మీన్స్ ఏషియన్ కంట్రీస్ ప్లస్ చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా. అట్లాగే ఈస్ట్ ఏషియా సమిట్ అనేది కూడా జరిగింది. ఓకే, సో ఈ ఈస్ట్ ఏషియా సమిట్లో కూడా సో మనం మెంబర్స్గా ఉన్నాము. ఓకే, సో ఈస్ట్ ఏషియా సమిట్ అంటే ఏషియన్ ప్లస్ 6, అట్లాగే వాటితో పాటు యుఎస్ఏ, అట్లాగే మనకి సో రష్యా ఆల్సో ప్లేస్ ఇన్ ద కీ రోల్ ఇన్ ద ఈస్ట్ ఏషియన్ సమిట్. ఓకే, సో ఈస్ట్ ఏషియన్ సమిట్ వాజ్ ఫస్ట్ హెల్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 అండ్ రైట్ నౌ ఇట్ వాస్ గ్రోన్ ఇంటూ ఆల్మోస్ట్ ఆల్ 18 కంట్రీస్. ఓకే, సో 10 కంట్రీస్ అనేవి ఏషియన్ కంట్రీస్, అట్లాగే 6 కంట్రీస్ మనం చైనా, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇంక్లూడింగ్ ఇండియా వేర్ ద 6 మెంబర్స్ ఆఫ్ ఏషియన్ ప్లస్ 6. అట్లాగే వీటితో పాటు యుఎస్ఏ, రష్యా కూడా దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, మనకి టోటల్గా ఎంతమంది మెంబర్స్ అమ్మా ఈస్ట్ ఏషియన్ సమిట్లో 18 మెంబర్స్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎంసీక్యూ, ప్లీజ్ ట్రై టు రీడ్ ఇట్. ఓకే, కమింగ్ టు ద ఢిల్లీ డైలాగ్. ఓకే, సో ఢిల్లీ డైలాగ్ మెకానిజం వాస్ హోస్టెడ్ బై ఇండియా యాన్యువల్లీ. ఓకే, ప్రతి సంవత్సరం కూడా మనకి ఢిల్లీ డైలాగ్ అనేది ఏషియన్ ఫోరం నుంచి మనకు జరుగుతుంది. సో ఈ యొక్క సమిట్లో మనకి సో ఆల్ ద 10 ఫారెన్ మినిస్టర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏషియన్ గ్రూప్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే ఇండియాస్ ఫారెన్ మినిస్టర్ కూడా మనకి యొక్క ఏషియన్ గ్రూప్లో పార్టిసిపేట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సో ట్రెడిషనల్లీ ఇట్ వాజ్ జాయింట్లీ ఇనాగ్రేటెడ్ బై ద ఇండియా యాజ్ వెల్ యాజ్ ద ఏషియన్ ఫారెన్ మినిస్టర్స్. ఓకే, ఇన్ ద ఢిల్లీ డైలాగ్ అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ అ మెయిన్ ట్రాక్ మెకానిజం ఫర్ అవర్ ఎంగేజ్మెంట్. ఓకే, సో ఇది మన యొక్క ఎంగేజ్మెంట్ కంటే ఏంటి, సో ఇండియా మెయింటైనింగ్ ద ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఏషియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సెక్యూరిటీ డైలాగ్ పార్ట్నర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో జాయిన్ ఇన్ ఏ ఫోరమ్స్ లెడ్ బై ద ఏషియన్. ఓకే, సో ఏషియన్ రీజనల్ ఫోరం కానీ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ కానీ ఓకే, సో ఏషియన్ ప్లస్ 8 కానీ ఇట్లాంటి ఏషియన్ ప్లస్ 6 కానీ ఇట్లాంటి వాటిలో మనం సో యాక్టివ్ మెంబర్ కింద మనం కీ రోల్ ప్లే చేస్తున్నాము. సో వీటిలన్నిటికీ కారణం ఎవరమ్మా, ఢిల్లీ డైలాగ్. ఓకే, సో ఢిల్లీ డైలాగ్ ఈజ్ ఎస్పెషలీ యాక్టివ్లీ ఎంగేజింగ్ ఇండియా విత్ ద ఏషియన్ కంట్రీస్. సో కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఏషియన్. ఓకే, సో ఇండియా హ్యాస్ వెరీ డీప్ కనెక్షన్ అండ్ హ్యాస్ security dialogue partnership and also regional cooperation with the Asian countries since the 30 years of time. Okay, so 3 decades నుంచి కూడా మనం యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది ఏషియన్ కంట్రీస్తో మనం మెయింటైన్ చేస్తున్నాము. వీఆర్ మెయింటైనింగ్ ద రీజనల్ పీస్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ అండ్ ఆల్సో వీఆర్ మెయింటైనింగ్ ద స్టెబిలిటీ త్రూ ద ఏషియన్ లెడ్ మెకానిజమ్స్. ఓకే, సో ఏషియన్ లెడ్ మెకానిజమ్స్ అంటే ఏంటమ్మా, సో ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ కానీ ఏషియన్ రీజనల్ ఫోరం కానీ ఓకే లేదా ఏడిఎంఎం ప్లస్ కానీ ఇవన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ మెయింటైనింగ్ ద పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద ఏషియన్ ఏరియా. సో ఎంటైర్ ఇండో పసిఫిక్ రీజియన్లో మనం ఈ యొక్క పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, సో కమింగ్ టు ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఓకే, సో ఇండియా ఈజ్ వెరీ క్రిటికల్ రిగార్డింగ్ ద యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో బిఫోర్ దిస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ వీ హ్యావ్ అనదర్ పాలసీ కాల్డ్ లుక్ ఈస్ట్ పాలసీ. ఓకే, సో లుక్ ఈస్ట్ పాలసీ అనే ఒక విధానాన్ని మనం 1991లో తీసుకొచ్చాము. సో దిస్ వాజ్ ఎస్పెషలీ ద పాలసీ వాజ్ వెరీ మచ్ ఎంగేజింగ్ రిలేషన్స్ విత్ ద
ఎకనామిక్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రాటజిక్ రిలేషన్స్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, సో ఒక ఆల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి సరే, సో వాటితో ఒక స్ట్రాటజిక్ డైలాగ్ పార్ట్నర్షిప్ అనేది, అట్లాగే లుక్ ఈస్ట్ పాలసీ అనేది కూడా మనకు మెయింటైన్ చేసుకున్నాము. ఓకేనా. సో ఇట్ వాస్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ పివి నరసింహరావు టైంలో మనం ఈ యొక్క లుక్ ఈస్ట్ పాలసీని మనం ఎక్కువగా అగ్రెసివ్గా మనం ఎంగేజ్ చేశాము. దాని ద్వారానే మనకి 1992లో వీ మేడ్ ఏ సెక్యూరిటీ డైలాగ్ పార్ట్నర్షిప్ విత్ ద ఏషియానికి మనం ఎంగేజ్మెంట్ అయింది కూడా 1992లో మనం జరిగింది. ఓకే, ఆ తర్వాత యొక్క లుక్ ఈస్ట్ పాలసీ లెగసీని ఎవరు కంటిన్యూ చేశారంటే, సో అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ఎస్పెషలీ స్ట్రాటజైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఏషియన్ కంట్రీస్. సో అట్లాగే మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఓకే, సో యాక్ట్ ఈస్ట్ పాలసీ వాజ్ డిక్లేర్డ్ బై ద నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీ లుక్ ఈస్ట్ కాకుండా ఏం చేశారు, సో వీ హ్యావ్ టు యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది ఎప్పుడు వచ్చింది, 2014లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్. ఓకే, సో నౌ ద లుక్ ఈస్ట్ పాలసీ విల్ బికేమ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఓకే, and this act east policy is very very central to the ASEAN and also the India's relation, and it is especially focused in the extended neighborhood of the Asia Pacific region. Okay, so మనకు ఆల్రెడీ సో మయన్మార్ బార్డర్ కంట్రీగా ఉంది కాబట్టి, సో మయన్మార్ is a member of ASEAN, so we have extended neighborhood from the Southeast Asian region with this strategic engagement of act east policy. అట్లాగే ఇండో పసిఫిక్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్ జోగ్రఫీ విత్ ద ఏషియన్ యాజ్ ఇట్స్ కోర్. ఓకే, సో ఏషియన్ అనేది కోర్ కింద ఉంటే, సో ఇండియన్ పసిఫిక్ ఓషన్ అనేది దీనికి చుట్టూ కనెక్ట్ అయినటువంటి ఒక జోగ్రఫీగా మనకు కనిపిస్తుంది. ఓకే, సో అంటే ఏంటమ్మా, సో దిస్ ఇస్ ద కోర్ రీజన్, ద ఎంటైర్ కోర్ రీజన్ ఆఫ్ ఏషియన్ ఈస్ కవర్డ్ బై ద ఇండో పసిఫిక్. ఓకే, ఇటు పక్క మనకి వెస్టర్న్ సైడ్ అంతా కూడా మనకి ఇండియన్ ఓషన్ అయితే ఉంది, ఈస్టర్న్ సైడ్ అంతా కూడా మనకి పసిఫిక్ ఓషన్ అయితే ఉంది. ఓకే, సో దిస్ ఎంటైర్ ఇండో పసిఫిక్ రీజన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఎంటైర్ జోగ్రఫీ వెరాస్ ఏషియన్ ఇన్ ఇట్స్ కోర్ అనమాట. అర్థమైందా. సో మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాకి మనకి చుట్టూ బౌండరీస్కి ఏమున్నాయి, ఇండియన్ ఓషన్ ఉంది, అట్లాగే పసిఫిక్ ఓషన్ ఉందన్నమాట. అర్థమైందా. సో ఎంటైర్ జోగ్రఫీ, ఎంటైర్ పసిఫిక్ రిలేషన్స్ ఆఫ్ దిస్ రీజన్ విల్ బి మెయింటైన్డ్ బై ద ఏషియన్. So both this ASEAN group and also India believes the openness and inclusive and rules-based order in the Indo-Pacific region. So we are especially asking for the freedom of navigation. We want openness in this particular region. Okay. So we want to a peaceful settlement of disputes in the very very important core region of Indo-Pacific. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే సో కూర్చొని శాంతివంతంగా డిస్కస్ చేసుకోవాలని చెప్పి ఒక ఏషియన్ అట్లాగే ఇండియా కూడా దీన్ని, సో both the ASEAN group as well as India wants to a peaceful settlement of disputes in the very core region of Indo-Pacific. ఓకే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా ఓపెన్గా మనం డిస్కస్ చేద్దామని చెప్పి ఏషియన్ గ్రూప్ మాట్లాడుతుంది. అట్లాగే ఇండియా కూడా ఈ ప్రిన్సిపల్స్కి అడర్ అయ్యి ఉందన్నమాట. సో కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ లైక్ మ్యారిటైమ్ కనెక్టివిటీ. సో మ్యారిటైమ్ కనెక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదమ్మా. సో బికాస్ మ్యారిటైమ్ కనెక్టివిటీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద ఏషియన్ రిలేషన్స్ విత్ ఇండియా, and India is surrounded by Indian Ocean, whereas Asian countries have borders with the Indo-Pacific region. Okay, so Indo-Pacific region is one of the important trade route for the entire world, and so all these Asian nations provide the gateway for the Indian Ocean towards the Pacific Ocean. Okay, so Indian Ocean నుంచి Pacific Ocean కి వెళ్ళాలంటే, so this Asian countries acts like a gateway to this particular region, and so this opens the plenty of opportunities for India and other countries to work on maritime security, trade and better supply chain networks in the entire Indian Ocean as well as Pacific Ocean. Okay, so Pacific Ocean ki Indian Ocean ki oka varadlaga ee Asian countries ane పనిచేస్తున్నాయి. So we have to cooperate with each other regarding the maritime security, అట్లాగే వ్యాపారపరమైనటువంటి అంశాలు కానీ. ఓకే, సో బెటర్ నెట్వర్కింగ్ అనేది కూడా మనం మెయింటైన్ చేసుకోగలము. ఓకేనా. సో ఇండియా ఇస్ కాన్షియస్లీ వర్కింగ్ విత్ ద ఏషియన్ టువర్డ్స్ ద విజన్ ఆఫ్ ఓపెన్ ఇన్క్లూజివ్ ఇండో పసిఫిక్. ఓకే, సో ఇండియా యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, సో ఇండియా వాంట్స్ టు చెక్ ద చైనా అగ్రెసివ్నెస్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. సో దానికి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ఇన్క్లూజివ్ ఇండో పసిఫిక్ అనేది అందరికీ ఉండాలి. దానికోసం సో ఏషియాతో చేతులు కలిపి ఇండియా వర్క్ చేస్తుంది. ఓకే, అండ్ ఇండియా ఆల్సో ఓపెన్స్ ఫర్ దిస్ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్, IPOI అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని ఏషియాతో కలిపి ఇండియా స్టార్ట్ చేసింది. అట్లాగే సో వీ కేమ్ అప్ విత్ అవర్ ఓన్ నేషనల్ ప్రోగ్రామ్ కాల్డ్ సాగర్. సో సాగర్ అనేటువంటి ప్రోగ్రామ్, నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ను మనం తీసుకొచ్చాము. ఎస్పెషలీ వాట్ ఈస్ దిస్ సాగర్ అంటే, సాగర్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజన్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్. సో ఆల్ ద పీపుల్ షుడ్ హ్యావ్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజన్ ఇన్ ద సౌత్ ఏషియా అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ ఏషియా. ఒక ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా
సో దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ పీస్, సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి, పీస్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లాగే గ్రోత్ అనేది కూడా ప్రతి వాళ్ళకి కూడా ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ ఉంటారో, నైబరింగ్ కంట్రీస్ ఉంటారో ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్, సో దే హ్యావ్ టు గెట్ ద growth also. Okay, so India and some of the Asian countries are also members of recently launched Indo-Pacific Economic Framework. Okay, so IPEC అనేటువంటి రీసెంట్ గ్రూపింగ్కి కూడా ఇండియా అనేది మెంబర్ కంట్రీస్గా ఉంది. ఓకే, సో ఇండియా మాత్రమే కాదు, సమ్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ వేర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ దిస్ ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ నీడ్ టు చెక్ ద చైనీస్ డామినెన్స్. ఒక చైనీస్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. సో చైనా వాంట్ టు ఎన్సర్కిల్ ఇండియా ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, సో ఇండియన్ ఓషన్ అనేటువంటి పేరు ఎందుకు ఉందమ్మా? సో ఇండియా ఇస్ ద మేజర్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ ఓషన్, సో దట్స్ వై ఇట్ గాట్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? బికాస్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, సో ఇండియా యొక్క డామినేషన్ తగ్గించడానికి సో చైనీస్ ప్రెజెన్స్ అనేది మనకి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటాము. ఓకే, సో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఈజ్ ఏ military engagement where the China wants to encircle the entire India like a garland. ఓకే, సో మా పూదండ ఎలా ఉంటుందో అట్లాగే సో ఇండియా చుట్టూ కూడా మనకి హార్బర్స్ అనేవి, ఓకే, పాకిస్తాన్లో మనకి గ్వాదర్ పోర్ట్ కానీ, సో శ్రీలంకలో హంబన్ తోట కానీ, మియన్మార్లో సిట్వే పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా చైనా వాళ్ళు మిలిటరీ బేసెస్ అనేవి ఏర్పరచుకుంటున్నారు. ఓకే, సో వై దే ఆర్ డూయింగ్ మీన్స్ టు ఎన్సర్కిల్ ఇండియా ఇన్ ద ఇండియన్ ఓషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం? వీఆర్ యూజింగ్ ద ఏషియన్ గ్రూప్ టు చెక్ ద చైనీస్ డామినెన్స్. ఒక చైనీస్ డామినెన్స్ మనం చెక్ చేయడానికి సో వీ స్టార్టెడ్ ఏ క్వాడ్ అనేటువంటి ఒక మిలిటరీ అలయన్స్ని మనం చూసుకున్నాము. అండ్ వీఆర్ ఆల్సో ఎంగేజింగ్ విత్ అదర్ కంట్రీస్ ఇన్ ద మిలిటరీ అఫైర్స్. ఓకే, సో మిలిటరీ పరమైనటువంటి నావల్ విన్యాసాలు కానీ, ఓకే, మ్యారిటైమ్ కోఆపరేషన్ కానీ, మిలిటరీ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, అవన్నీ కూడా మనం ఏం చేస్తాం? సో వీఆర్ ఆల్సో డీలింగ్ విత్ ద క్వాడ్ అనేటువంటి గ్రూప్ని మనం సో చైనీస్ డామినెన్స్ని చెక్ చేయడానికి తీసుకొస్తున్నాము. అట్లాగే ఏషియాతో కూడా మనం యాక్టివ్గా ఎంగేజ్ అయి ఉంటున్నాము. ఓకేనా? సో ఇండియా విల్ గెయిన్ బెటర్ పొజిషన్ అగైన్స్ ద చైనీస్ ఇంక్రీజింగ్ డామినేటింగ్ ప్రెజెన్స్ ఇన్ ద ఎయిర్. ఓకే, సో ఇవన్నీ చేసినట్టయితే ఏమవుతుంది? సో ఇండియా విల్ షూర్లీ చెక్ ద చైనీస్ డామినెన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. ఓకే, సో కమింగ్ టు ద ప్రాస్పెక్టస్, మన ప్రాస్పెక్టస్ అయితే ఉన్నాయి, అట్లాగే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏమేం ప్రాబ్లమ్స్ ఇండియా ఫేస్ చేస్తుందంటే, సో ఫస్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఎస్పెషలీ గివ్ ఏ థ్రెట్ టు ద స్టెబిలిటీ. సో థ్రెట్ టు ద స్టెబిలిటీ అనేది జరుగుతుంది. ఎట్లాగంటే చూడండి, సో ఫర్ ఎ లాంగ్ assumption of China as primarily economic partnership and US as a primary security guarantor has been at the heart of Asian balance. Okay, so what here? So China was actually, India think that China is a economic partnership for all the people. So Asian group తీసుకోండి లేదా ఇండియాని తీసుకోండి, సో చైనా ఈజ్ వెరీ మచ్ ఎకనామిక్ పవర్. ఓకే, సో చైనా అనేది పెద్ద ఒక ఎకనామిక్ పవర్ లాంటిది. అట్లాగే ఆల్ ద ఏషియన్ కంట్రీస్కి ఈ యొక్క సెక్యూరిటీ ప్రొవైడర్ ఎవరమ్మా? యూఎస్ఏ ఈజ్ ద సెక్యూరిటీ ప్రొవైడర్ వేర్ చైనా ఈజ్ ద ఎకనామిక్ పార్ట్నర్. ఓకే, సో ఈ రెండు దేశాలని కాదని ఏషియన్ చేసేది ఏమీ లేదు. ఓకే, సో ద వెరీ హార్ట్ ఆఫ్ ఏషియన్ ఈజ్ హెల్డ్ విత్ ద యుఎస్ఏ యాజ్ ఏ ప్రైమరీ సెక్యూరిటీ గ్యారంటర్ అండ్ చైనా యాజ్ ఏ కోర్ ఎకనామిక్ పార్ట్నర్. ఓకే, అట్లాంటిది చైనాని యుఎస్ని కాదని ఇండియాకి అవకాశం ఇస్తుందా అంటే డౌట్ అనే చెప్పచ్చు. ఓకే, సో టుడే ద బ్యాలెన్స్ ఈజ్ ఫాలింగ్ అపార్ట్ అండ్ ద రష్యా-యుక్రెయిన్ వార్ హ్యాస్ ఫర్దర్ అగ్రివేటెడ్ ద టెన్షన్. ఓకే, సో రష్యన్ యుక్రెయిన్ వార్ అనేది కూడా ఏమవుతుంది? ఈ యొక్క స్టెబిలిటీని బ్యాలెన్స్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ద స్టెబిలిటీ దే వర్ మెయింటైనింగ్ ద ఏషియన్, సో దట్ వాస్ కంప్లీట్లీ బ్రేకింగ్ అప్ బికాస్ ఆఫ్ ద రష్యన్ యుక్రెయిన్ వార్. ఓకే, అట్లాగే సో షార్ప్నింగ్ ఆఫ్ మేజర్ పవర్ రైవలరీస్ థ్రెటనింగ్ ద అండర్లయింగ్ స్టెబిలిటీ అండ్ విచ్ విల్ రైజ్ ద టెన్షన్స్ ఆఫ్ ద రీజనల్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ప్రాస్పరిటీ లైడ్ ఓవర్ ద సెవరల్ డెకేడ్స్. ఓకే, సో ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా ఏమైపోతుంది? సో చాలా వరకు దెబ్బతింటుంది బికాస్ ద మేజర్ ఏషియన్, ఓకే, సో ఏషియన్ గ్రూప్ అంతా కూడా సో చైనా మీద, రష్యా మీద, అట్లాగే ఇండియా మీద లేదా యుఎస్ఏ మీద ఆధారపడి ఉంటుంది. సో చాలా వరకు సెక్యూరిటీ పరంగా కానీ, ఎకనామిక్ పరంగా కానీ, కల్చరల్ కోఆపరేషన్ పరంగా కానీ, ఇఫ్ దీస్ కంట్రీస్ ఆర్ టాయిలింగ్ దిస్ ఎవ్రీథింగ్, సో వీళ్ళందరూ కూడా కొట్టుకుంటే ఏమవుతుందమ్మా? సో ఏషియన్ యొక్క స్ట్రక్చర్కి బీటలు వాడతాయి. ఏషియన్ అనేది స్లోగా డ్యామేజ్ అవుతుంది. దిస్ విల్ ఎస్పెషలీ డీస్టెబిలైజ్ ద రీజనల్ గ్రోత్ అండ్ ఆల్సో ప్రాస్పరిటీ ఆఫ్ ద ఏషియన్. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా మనం చెప్పచ్చు. ఓకే, అట్లాగే సో దేర్ విల్ బి నో వాయిస్ ఆన్ ద క్రిటికల్ రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్. ఓకే, ఇట్లా కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది? సో దేర్ విల్ బి నో వాయిస్ ఆన్ ద రీజనల్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ ఇష్యూస్ ఫ్రమ్ ద ఏషియన్ పర్స్పెక్టివ్. ఇట్లా ఉన్నట్టయితే సో ఎటువంటి ప్లాట్ఫామ్స్ మీద కానీ, ఎటువంటి సమ్మిట్స్ మీద కానీ మనం పెద్దగా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ఒక స్టెబిలిటీ అనేది కోల్పోతాము. మెయిన్గా ఈ గ్రూప్ ఇలా ఫ్రాక్చర్ అవ్వడానికి కారణం, ఫ్రాక్చర్ అయ్యేటువంటి అవకాశాలు దేనివల్ల వస్తున్నాయంటే, సో రష్యన్ ఇన్వేజన్ ఆన్ యుక్రెయిన్, సో యుఎస్ఏ చైనా కంటెన్షన్
and also military aggression of the Myanmar in the Junta region and Chinese aggression in the South China Sea. Okay, సో ఈ 4 కారణాలు మనం ముఖ్య కారణాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ వన్ అండ్ రష్యన్ ఇన్వేషన్ ఇన్ ద యుక్రెయిన్, ఇది ప్రప్రథమంగా మొదటి కారణం కింద మనం చెప్పొచ్చు. అట్లాగే సో చైనా యుఎస్ఏ కంటెన్షన్. ఓకే, సో చైనా యుఎస్ఏ అనేది సూపర్ పవర్ కంటెన్షన్లో ఉన్నాయి. ఈ రెండు కొట్లాట అనేది ఏషియానికి అంత మంచి శుభసూచకమైన విషయం కాదు. అట్లాగే మిలిటరీ అనక్సేషన్ ఆఫ్ మయన్మార్. ఓకే, సో మిలిటరీ జంటా ఇన్ మయన్మార్ అనేది కూడా సో ఇక సో మయన్మార్ ఎవరమ్మా? మయన్మార్ ఇస్ ఏ మెంబర్ కంట్రీ ఆఫ్ ఏషియన్. ఓకే, సో మయన్మార్లో ఎట్లా డీస్టెబిలిటీ అనేది రావడం వల్ల ఏమవుతుంది, సో ఏషియన్ యొక్క మేజర్ ఇంపార్టెంట్ ట్రేడ్ అనేది దెబ్బతింటుంది. అట్లాగే చైనాస్ అగ్రెషన్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ సౌత్ చైనా సీ ఆల్సో మేజర్ రీజన్స్ ఫర్ ద డీస్టెబిలైజేషన్ ఆఫ్ ఏషియన్. ఓకే, సో ఆల్ దిస్ విల్ హ్యాపెన్, ఏషియన్ విల్ లూజ్ ఇట్స్ రెలవెన్స్ అండ్ ఇట్ విల్ బి ఏ డివైడెడ్ హౌస్. ఇట్లా కొట్టుకున్నట్టయితే ఏమవుతుందో ఏషియన్ అంతా కూడా సో అన్నదమ్ములు విడిపోయినట్టు విడిపోవాల్సి వస్తుంది. దెర్ విల్ బి రైవల్రీ బిట్వీన్ దీస్ మెంబర్ కంట్రీస్ బికాస్ ఒక కంట్రీ చైనా సపోర్ట్ చేసింది అనుకోండి, ఇంకో కంట్రీ రష్యాకి సపోర్ట్ చేసింది అనుకోండి, లేదా యూఎస్ఏ సపోర్ట్ చేసింది అనుకో, ఏమవుతుంది, సో వీళ్ళ మధ్య ఒపీనియన్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కల్చర్ అనేటువంటి మోటో ఏమవుతుంది, దెబ్బతింటుంది. ఓకేనా, సో అట్లాంటి జరగకుండా ఏషియన్ జాగ్రత్త పడాలి. అర్థమైందా? అట్లాగే ఆల్ దిస్ విల్ అనేబుల్ టు ఫోర్జ్ కన్సెన్సస్ ఆన్ క్రిటికల్ రీజనల్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ ఇష్యూస్. ఓకే, సో ఒక్క తాటి మీద నడుస్తున్నటువంటి యొక్క ఏషియన్ ఫోరం అనేది కూడా ఏమవుతుందమ్మా, సో డివైడ్ అయిపోతుంది. వాళ్ళకి ఒపీనియన్స్ అనేవి డిఫర్ అయిపోతున్నాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది మారిపోతుంది. అర్థమైందా? సో కామన్గా గ్రూప్ నడిచినప్పటికీ డిఫరెన్షియల్ రోల్స్ అనేవి, డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, డిఫరెన్షియల్ రీజన్స్ ఇష్యూస్ అనేవి వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, సో ఒక గట్టి స్ట్రక్చర్ అయినటువంటి ఏషియన్ కాస్త ముక్కలయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ ద ఇండియా టు స్టెప్ అప్ ఇట్స్ ఎంగేజ్మెంట్స్ టువర్డ్స్ ద ఏషియన్ కంట్రీస్. ఓకే, సో ఇది చాలా చాలా క్రిటికల్ టైం అమ్మ ఏషియాన్కి, అట్లాగే ఇండియాకి కూడా. సో బోత్ ద కంట్రీస్ షుడ్ హోల్డ్ స్ట్రాంగ్లీ. సో వాళ్ళ బంధం అనేది చాలా గట్టిగా ఇంకా ఏర్పరచుకోవాలి. సో దెన్ ఓన్లీ దే కెన్ ట్యాకిల్ ద ఫ్యూచర్ క్రిటికల్ ఇష్యూస్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. ఓకే, సో ఇండో పసిఫిక్ రీజన్ని స్టాండర్డ్గా ట్యాకిల్ చేయాలంటే సో ఏషియన్ ప్లస్ ఇండియాకి మాత్రమే సాధ్యమైనటువంటి అవకాశం ఉంది. బికాస్ సో దీస్ ఆర్ ఎస్పెషల్లీ ఏషియా అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రూపింగ్ కాబట్టి. అట్లాగే ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ పవర్ ఇన్ ద ఏషియన్. సో బోత్ దిస్ ఫ్రెండ్షిప్, both this amicowship will increase the stability and prosperity in the Indo-Pacific region. That is very very important in the near future. అట్లాగే trade and connectivity will be very very critical to enhance the profile of Asian region. Okay, so Asian region యొక్క మేజర్ ప్లస్ ఏంటంటే సో ట్రేడ్, కోఆపరేషన్, మ్యారిటైమ్ కోఆపరేషన్, స్టెబిలిటీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. వీటి మీద ఖచ్చితంగా ఏషియన్ అనేది క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో అన్ని దేశాలను కూడా ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఏషియన్ గ్రూప్ వల్లే ఉంటుంది. ఆ ఏషియన్ ఎప్పుడైతే ముక్కలైపోతుందో అప్పుడు సో పీస్, కోఆపరేషన్, మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్స్ అనేవి చాలా కష్టమైపోతాయి, వెరీ వెరీ డిఫికల్ట్గా మారుతాయి అన్నమాట. అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది, మల్టీపోలార్ వరల్డ్ అనేది సాధ్యం కాదు. సో దెర్ విల్ బి ఫైటింగ్ బిట్వీన్ ద సూపర్ పవర్స్ లైక్ చైనా అండ్ రష్యా అండ్ ఆల్సో యుఎస్ఏ. సో కంటిన్యూస్ ఎంగేజ్మెంట్, కంటిన్యూస్ వార్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఇక ఏషియన్ కంట్రీస్ అనేవి విపరీతంగా నష్టపోతాయి. సో ఏషియన్ కంట్రీస్ నష్టపోతే ఆటోమేటిక్గా ఇండియా కూడా నష్టం వాటిల్లుతుంది అనమాట. ఓకే, సో ఇండియా కెన్ ఆల్సో డెవలప్ ఎ స్ట్రాంగ్ బైలాటరల్ రిలేషన్షిప్ విత్ ద లైక్ మైండెడ్ పార్ట్నర్స్ విత్ ఇన్ ద ఏషియన్. ఓకే, సో ఏషియాలో మనకి 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో వాటితో కూడా మనకి మంచి బైలాటరల్ సమ్మిట్స్ అనేవి కూడా ఏర్పరచుకోవాలి. దే షుడ్ బి యాక్టివ్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ద ఆల్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఏషియా. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాస్పెక్టివ్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఒక మంచి ఆశావాహకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సో మయన్మార్తో కానీ, కంబోడియాతో కానీ, లావోస్తో కానీ, బ్రూనై కానీ, వీటి దేశాలతో మనం స్ట్రాంగ్ బైలాటరల్ పార్ట్నర్షిప్స్ అనేవి చేసుకున్నట్టయితే ఏషియాలో కూడా మనకు స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా? సో రేపన్న రోజు ఏమవుతుంది, ఏషియన్ గ్రూప్ ఏమైంది, బీటలు వారింది అనుకోండి. ఓకే, సో దేర్ ఇస్ ఏ కంటిన్యూస్ టస్ల్ బిట్వీన్ ద ఇంటర్నల్ కంట్రీస్ ఆఫ్ ఏషియన్, దెన్ ఇండియా డజంట్ హ్యావ్ దట్ మచ్ ప్రాబ్లమ్. ఓకే, సో ఇట్లా యాక్టివ్ ఎంగేజ్మెంట్స్ చేసుకున్నప్పటికీ ఏషియన్ గ్రూప్ దెబ్బలై. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ గ్రూప్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అయినప్పటికీ, సో ఇఫ్ there is any internal tussle between the Asian countries, then India won't suffer much in this particular strategic partnership. Okay, so that is all about the ASEAN and India. Okay, so hope you like my lecture. So that's all for today, amma. So edana doubts unte we can comment in the comment section, and thank you for everyone who listen me patiently. Okay, so edana issues unte meeku ventane comment section lo comment cheyandi, and if you like the video please like it and subscribe our channel for more updates in the coming days. Okay, so that's all. Have a nice day. Take care. See you tomorrow.